అంటే పర్సంటేజ్ వైజ్ చాలామంది అనొచ్చు, మా ఇంట్లో మేము మా వైఫ్కి మా మదర్కి చాలా హెల్ప్ చేస్తామండి మీరు అనొచ్చు. బట్ పర్సంటేజ్ వైజ్ ఇంతకు ముందు కన్నా ఇంప్రూవ్ అయింది. బట్ వీ నీడ్ మోర్ సపోర్ట్, ఐ థింక్ సో. చాలా సపోర్ట్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు నాకు అంటే నేను లుక్ బ్యాక్ చేసుకుంటే నా లైఫ్లో నేను ఇంజనీరింగ్ చేశాను, ఆ తర్వాత టెలికామ్ ఇంజనీర్గా వర్క్ చేశాను, ఆ తర్వాత బ్యాంక్ ఎగ్జామ్స్ రాశాను. అంటే ఇదంతా ఎందుకు చేస్తూ ఉన్నానంటే ఐ వాంటెడ్ అంటే ఫస్ట్ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవ్వాలి అని. కానీ నా డ్రీమ్ మాత్రం ఈ సర్వీసెస్ ఉండేది. సో ఇప్పుడు ఆలోచిస్తే అప్పుడే నాకు అంటే ఇప్పుడున్నంత ధైర్యం కానీ ఇప్పుడున్నంత మొండితనం ఏదైతే ఈ జర్నీలో నేను గెయిన్ చేశానో ఉండింటే మేబీ నేను ముందే సర్వీస్ కొట్టింటానేమో అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. బట్ ఎనీవేస్ ఈ ఎంటైర్ జర్నీలో చాలా నేర్చుకున్నానండి, చాలా టఫ్ అయ్యాను, అంటే చాలా ఎమోషనల్గా బ్యాలెన్స్ అయ్యాను. అంటే ఈ స్ట్రగ్లింగ్ ఫేజ్ ఏదైతే ఉంటుందో, బికాజ్ ఇవాళ రిజల్ట్ వచ్చింది, జస్ట్ ఇఫ్ సపోజ్ నేను ఒక 3-4 మార్క్స్ వెనకాల ఉండింటే సర్వీస్ వచ్చిండదు. జస్ట్ ఆ 3-4 మార్క్స్ అందరూ ఈక్వల్లీ టాలెంటెడ్, ఒక వెరీ ఫ్యూ మార్క్స్తో విల్ బీ ఇన్ ఆర్ అవుట్. సో ఆ ఫ్యూ మార్క్సే నన్ను ఇవాళ ఇన్ చేసింది. వాట్ ఇఫ్ ఐ వాజ్ అవుట్ సైడ్, ఇంతే ఎమోషనల్ టర్మాయిల్లోనే ఉండింటాను కదా. సో నాకేమనిపిస్తుంది అంటే ఒక డ్రీమ్ ఉన్నప్పుడు ఎమోషనల్లీ చాలా స్ట్రాంగ్ ఉండాలి. అంటే చాలామంది మనల్ని డిస్కరేజ్ చేస్తారు, ఎందుకు సెటిల్ అయిపో, లేకపోతే మ్యారేజ్ చేసుకొని గమ్మున ఇంకా పిల్లల్ని చూసుకో, లేకపోతే నీకు ఒక జాబ్ వచ్చింది అది చూసుకొని దాంట్లోనే పైకెళ్ళు. అలానే చుట్టుపక్కల వాళ్ళు సేఫ్గా ఎలా ఉండాలి అనేది నేర్పిస్తారు, కానీ ఇట్స్ ఓకే నువ్వు రిస్క్ తీసుకోవచ్చు, ట్రై చేయొచ్చు అనే వాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉంటారనమాట. సో అప్పుడు మనం ఏం చేయాలంటే అలాంటి వాళ్ళ కమ్యూనిటీలోనే మనం ఉంటే ఇంకా పుష్ చేస్తారు వాళ్ళు. సో మన కంపెనీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మనల్ని పాజిటివ్గా పెట్టే వాళ్ళతో ఉంటే ఇంకా ఈజియర్గా మనము గెయిన్ చేసుకోవచ్చు ఆ కరేజ్ని. నిజం. కానీ నేను అనుకోవడం ఏంటంటే దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ యూ. ఎందుకంటే ఇన్ కేస్ మీరు పెళ్ళికి ముందే కనుక మీరు సాధించుంటే పెద్దగా విశేషం ఉండేది కాదు. పెళ్ళికి ముందున్న బాధ్యతలు వేరు. అవును. పెళ్ళైన తర్వాత మీ ఇంటి బాధ్యతలు, మీ హస్బెండ్వి, మీ అత్తమ్మ, లేదంటే పిల్లలు ఉంటే వాళ్ళవి, ఈ బాధ్యతలతో ఉన్న చదువు అంటే ఇంకా కష్టం యాక్చువల్లీ. సో మీరు ఇప్పుడు రోల్ మోడల్ చాలా మందికి. సో పెళ్ళికి ముందు సాధిస్తే పెద్దగా విశేషం ఏమి లేదేమో అని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు యు ఆర్ ఇన్స్పిరేషనల్ పర్సన్ ఫర్ సో మెనీ విమెన్. అవునండి. అంటే ఎవ్రీబడి క్యాన్ స్టడీ అనేది ఒకటి, వైల్ వర్కింగ్ ఆల్సో చదువుకోవచ్చు, అండ్ మోర్ ఓవర్ సెల్ఫ్ స్టడీ కూడా, త్రూ సెల్ఫ్ స్టడీ ఆల్సో చదువుకోవచ్చు. నేనైతే ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వలేదండి, జస్ట్ నా ఫ్రెండ్స్ గైడెన్స్తోనే. అండ్ ఫ్రెండ్స్ హెల్ప్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది నా జర్నీలో. అంటే ఏ మెటీరియల్ చదువుకుంటే బాగుంటుంది అంటే, బికాస్ నాకు కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళే టైం లేదు, బికాస్ నేను ఆల్రెడీ వర్కింగ్ కాబట్టి. కరెక్ట్. సో వైల్ వర్కింగ్ ఏమేమి చదువుకోవచ్చు, ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు అనేది ఫ్రెండ్స్ గైడెన్స్ అయితే చాలా హెల్ప్ అయింది నాకు. సచ్ ఎ గ్రేట్ థింగ్ అండి. ఎందుకంటే అకాడమీస్లో ఎక్కడ జాయిన్ అవ్వడానికి మీకు టైము లేదు, నేర్చుకునే అవకాశం కూడా లేదు. అవును. ఎక్కడ సెల్ఫ్ ప్రిపరేషన్ అనేది గ్రేట్ పాయింట్ ఇన్ దిస్ యాక్చువల్లీ. సో సెల్ఫ్ ప్రిపరేషన్ తోటి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏపీపీఎస్సికి సంబంధించి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్తారు? మీ వరకు మీరు ఏం చేస్తారు? ఇందులో మీరు చేసిన మిస్టేక్స్ అని ఉంటే ఇలా చేయకండి, నేను ఈ మిస్టేక్స్ చేశాను కూడా మీరు ఆస్పిరెంట్స్కి చెప్పచ్చు ఒకసారి. సో సెల్ఫ్ స్టడీ ఉన్నప్పుడు ఏంటంటే మనకి ప్లస్ ఉంటాయండి, మైనస్లో ఉంటాయి. ప్లస్ ఏంటంటే నీకు ఇన్నోవేషన్స్కి స్కోప్ ఎక్కువ ఉంటుంది. అంటే నీ ఒరిజినాలిటీ నువ్వు ఆన్సర్లో చూపించవచ్చు, బికాస్ నువ్వు ట్రైన్డ్ కాదు కాబట్టి. అంటే ఏ ఆన్సర్ అయినా అందరూ ఒక వైపు ఎలా రాస్తారంటే, అంటే కొంచెం ట్రైనింగ్తో రాసింటారు, బికాజ్ వాళ్ళ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసింటారు, లేదా వాళ్ళ మాక్ టెస్ట్లు రాసింటారు, అలా ఒక వైపు ఉంటారు, అంటే ట్రైన్డ్ ఆన్సర్స్. సెల్ఫ్ స్టడీ ఏమై ఉంటుందంటే ఓన్గా నాలెడ్జ్ గెయిన్ అవుతా ఉంటాం కాబట్టి నా ఒరిజినల్ థాట్ ఉంటుంది. సో పేపర్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది అందరితో పోల్చుకుంటే. నా ఓన్గా నేను రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఏ ఆన్సర్కైనా నేను ఎలా చేశానంటే ఎవ్రీథింగ్ అంటే నేను ప్రతి ఆన్సర్కి
ఒక ఇమేజ్ రూపంలో ఎక్స్ప్రెస్ చేశాను. నేను ఏం చెప్పాలనుకున్నది డ్రాయింగ్స్ వేసేదాన్ని, లేకపోతే పై చార్ట్స్ వేసేదాన్ని, లేకపోతే గ్రాఫ్స్ వేసుకునేదాన్ని. అంటే ప్రతి ఆన్సర్కి నా ఒరిజినాలిటీ బయట పెట్టాను. రైట్. అంటే ఇది వర్క్ అవ్వచ్చు, వర్క్ అవ్వకపోవచ్చు, బట్ నేను అనుకునేది ఏంటంటే ఇదే నా ప్లస్ అయిండొచ్చు. రైట్. ఇది ప్లస్ అండి. నెగటివ్ ఏంటంటే నీకు ఏది చదువుకోవాలి అనేది ప్రాసెస్ పడుతుంది, టైం. బికాస్ నీకు రెగ్యులర్గా చదివే వాళ్ళతో పోల్చుకుంటే టైము ఉండదు. తర్వాత ఎక్కువ బుక్స్ చదవలేవు నువ్వు. యూ హ్యావ్ టు రీడ్ లిమిటెడ్ బుక్స్ బికాస్ నీకు టైం లేదు కాబట్టి. తర్వాత అంటే సోర్సెస్ కూడా నీకు లిమిటెడ్గా ఉంటాయి వెన్ యు ఆర్ ఇన్ కోచింగ్ సెంటర్ ఆర్ అవుట్ సైడ్. సో it will be difficult to choose which subject you have to read or which book it is difficult to read అన్నట్టు. సో నేనేం చెప్తానంటే ప్రాపర్గా సిలబస్ బాగా చూసుకొని ప్రతి పాయింట్కి ఇఫ్ యూ హ్యావ్ అంటే ఒక సెట్ ఆఫ్ పాయింట్స్ పెట్టేసుకున్నాం అనుకో, తర్వాత ఆల్రెడీ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్తో ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతో కొంచెం కంపారిటివ్ అనాలిసిస్ చేసుకుంటే ఆ రెండు బ్లెండ్ చేసుకుంటే ఇట్ ఈస్ ఈజియర్ అనిపిస్తుంది. అంటే నీకు రైట్ ఫ్రెండ్స్ దొరకాలి ఇట్లా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అటెండ్ అయిన వాళ్ళు కానీ. సో మనం రైట్ ట్రాక్లో ఉన్నామా లేదా అనేది. సో ప్రతి పాయింట్కి నీ దగ్గర ఒక సెట్ ఆఫ్ పాయింట్స్ ఉంటే ఇట్ ఈస్ ఈజియర్ టు పుట్ ఆన్ పేపర్ అని అనిపించింది నాకైతే. ఇది ఎన్నో అటెంప్ట్ అండి? ఏది అండి? గ్రూప్సా? ఇది యాక్చువల్లీ సెకండ్ అండి. అవునా? లాస్ట్ టైం నేను అంటే 2016లో కూడా రాశాను, బట్ నేను క్లియర్ చేయలేదు. ఐ లాస్ట్ బై సమ్ ఐ థింక్ 6 to 7 మార్క్స్ అనుకుంటానండి. ఓకే. నేను ఆల్రెడీ రాసినాను ఇంతకు ముందు, అప్పుడే వస్తుంది అనుకున్నాను కానీ మిస్ అయిపోయింది. ఓకే. తర్వాత అంటే దీంతో ఆపేది ఉందా, లేకపోతే ఇంకా అటెంప్ట్స్ ఉన్నట్టున్నాయి కదా మీకు? నేనైతే ఇంకా ప్రస్తుతానికి నా బేబీ మీద కాన్సన్ట్రేట్ చేయాలనుకున్నా. అండ్ నాకు ఇది వెరీ గుడ్ సర్వీస్. ఇప్పుడు అంటే ఇప్పుడు నా టైం నా బేబీకి ఇచ్చే టైం వచ్చేసిందండి. బికాస్ సర్వీస్ అయితే రీచ్ అయిపోయాను, నాకు కావాల్సిన సర్వీస్. మీ స్కూలింగ్ అంతా ఎక్కడ జరిగిందండి? దాని గురించి విశేషాలు అని చెప్తారా? ఎందుకంటే ఐ థింక్ మీది స్కూలింగ్ మొత్తం పుట్టపర్తి అని చెప్పని విన్నాను, కరెక్టేనా? ఎస్ అండి. అంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు పుట్టపర్తి, సో నా కోసం ఒకసారి అక్కడ స్కూలింగ్ అంతా ఎలా జరిగింది చెప్పండి. నేను శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్లో చదివాను పుట్టపర్తిలో. అంటే మాకు లైక్ 5.5 years నుంచి నేను బోర్డింగ్ స్కూల్లోనే ఉన్నాను. సో ఓన్లీ ఇయర్లీ వన్స్ మాత్రమే ఇంటికి వెళ్తాం అనమాట. ఓకే. సో నా వాల్యూ సిస్టమ్ కానీ నా బిహేవియర్ అంతా స్కూల్ ఎఫెక్టే. సో మా స్కూల్లో హ్యూమన్ వాల్యూస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ మా కరికులం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. లైక్ 1.5 months విల్ బీ ఓన్లీ ఇంటూ స్పోర్ట్స్ డేకి కంప్లీట్గా స్పోర్ట్సే అనమాట. తర్వాత లైక్ 1 month గ్రామ సేవలో ఉంటాము. తర్వాత అకాడమిక్స్తో పాటు ఈ సర్వీస్ నేచర్ ఏదైతే ఉందో నాకు చిన్నప్పటి నుంచి స్కూలే ఇన్స్టాల్ చేసింది అనమాట నా మైండ్లో. ఓకే. ఇప్పటికీ ఉన్నాయండి అక్కడ? ఇప్పటికీ స్కూల్ రన్ అవుతుంది. శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్. సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్. ఓకే. ఫస్ట్ క్లాస్ నుంచి 12th class వరకు పుట్టపర్తిలో ఉంటుంది. ఓకే. అంటే గర్ల్స్కి. బాయ్స్కి మాత్రము MBA వరకు కూడా పుట్టపర్తిలో ఉంటుంది, ఏ హైయర్ డిగ్రీ. బట్ గర్ల్స్కి హైయర్ స్టడీస్ అనంతపూర్లో ఉంటుంది. వాళ్ళు చాలా మీరు చేస్తుంటారు సర్వీస్ చేస్తుంటారు? గ్రామ సేవ చేస్తూ ఉంటానండి నేను. అంటే నేను స్కూల్స్కి వెళ్ళి బుక్స్ ప్రొవైడ్ చేయడము, తర్వాత టీచింగ్ చేయడము, తర్వాత ఫుడ్ అండ్ క్లోత్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. తర్వాత యంగిస్తాన్ అని చెప్పి హైదరాబాద్లో ఉన్నప్పుడైతే ఆ ఆర్గనైజేషన్లో టైఅప్ అయిపోయి అంటే బెగ్గర్స్కి క్లీనప్ ప్రోగ్రామ్ చేయడము, తర్వాత వాళ్ళకి సెట్ ఆఫ్ క్లోత్స్, తర్వాత క్లీనింగ్ ఎక్విప్మెంట్స్ ఇవ్వడం. అలా అంటే నాకు లైక్ ఫ్రమ్ చైల్డ్హుడ్ నాకు ఈ ఇంక్లినేషన్ ఉండేది టు డూ మోర్ సర్వీస్. సో ఇప్పుడు ఇదైతే సర్వీస్ ఏదైతే వచ్చిందో ఐ వాంట్ టు యూస్ ఇట్ మోర్ టు అంటే పీపుల్కి ఇంకేం చేయగలుగుతాను నేను. అంటే చేంజ్ చేయాలంటే నువ్వు ఒక పొజిషన్లో ఉంటే ఇంకాస్త అడ్వాంటేజ్ ఉంటుంది అని. కరెక్ట్. సో నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. బికాజ్ ఈ ప్లాట్ఫామ్ యూస్ చేసుకొని నా చైల్డ్హుడ్ డ్రీమ్స్ ఏవైతే నేను ఫుల్ఫిల్ చేసుకుంటా ఉన్నాను, నాకు అల్టిమేట్గా సర్వీసే నా మోటో అండి. సో ఈ సర్వీసెస్ నాకు ఒక ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేసిందని చాలా హ్యాపీగా ఉంది. బికాస్ ఈ డ్రీమ్
అంటే విచ్ విల్ బి రియలైజ్ కెన్ బి పుట్ ఇన్ అ బెటర్ వే ఫర్ ద పీపుల్ అని అనిపిస్తుంది. సో మా కరికులం అంతా సర్వీస్ ఓరియంటెడ్గానే ఉంటుంది. హ్యూమన్ వాల్యూస్కి అంటే ఎడ్యుకేషన్ కన్నా ఎడ్యుకేర్ అనే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ అక్కడ. సో ఈ సర్వీస్ నేచర్ ఏదైతే నేను సర్వీసెస్లో ఉండాలి ఆ డిజైర్ ఏదైతే ఉందో స్కూల్ వల్లే నాకు వచ్చింది. అండ్ మై పేరెంట్స్ ఆల్సో, ఎందుకంటే ఇద్దరు గవర్నమెంట్ సర్వెంట్స్. సో అమ్మ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది నా లైఫ్లో. బికాస్ మా మెడికల్ ఫీల్డ్ కాబట్టి చాలా చాలా సర్వీస్ ఓరియంటెడ్. అంటే ఒకవైపు ఇంటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంకోవైపు హాస్పిటల్లో ఎప్పుడు అంటే రికార్డ్స్ అని లేకపోతే పేషెంట్స్ అని. మా ఇంట్లో అయితే మినీ హాస్పిటల్ అండి, అందరి ఇంట్లోకి వచ్చేస్తారు, అక్కడే బెడ్స్ పెట్టేస్తుంది, అక్కడే అంటే అంటే అమ్మని చాలా ఈజీగా అప్రోచ్ అవుతారు చాలా మంది జనాలు, బికాస్ ఆమె ఎప్పుడు నో అని చెప్పదు. సో అది చాలా హెల్ప్ అయింది. తర్వాత నాన్న కూడా అసలు ఎప్పుడు నన్ను మోటివేట్ చేసేవాడు, ఇంక నువ్వు చేయగలుగుతావు అనేది. టీచర్స్ అయితే నేను 3rd స్టాండర్డ్ 4th స్టాండర్డ్లో ఉన్నప్పుడు అప్పుడు నాకు తెలియదు ఇన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. నేను అప్పుడు ఓన్లీ సోషల్ బాగా చదువుకుంటే సర్వీసెస్ వస్తాయి అనుకునేదాన్ని. తర్వాత అనిపించింది అన్ని సబ్జెక్ట్స్ చదువుకోవాలి సర్వీసెస్ రావాలంటే. సో టీచర్స్ కూడా ఎప్పుడు ఎంకరేజ్ చేసేవాళ్ళు నన్ను. సో స్కూలింగ్ అండ్ మై పేరెంట్స్ నా ఈ నేచర్ కానీ ఈ సర్వీసెస్ కావాలనే దానికి చాలా ఇంపార్టెంట్ ఇంపాక్ట్ క్రియేట్ అయింది నాకు. దట్స్ రియలీ ట్రూ. సో అయితే కొంత గ్యాప్ తీసుకుని ఇచ్చే ఉద్దేశం ఉందా, అటెంప్ట్స్ ఏమన్నా? మేబీ అండి, ఖచ్చితంగా మేబీ. ఇంకా మీకున్న కోరికకి మీకున్న అంటే అంబిషన్కి ఇంకా ఎంతో సర్వీస్ చేయాలి సొసైటీకి అని మీరు అనుకుంటున్నారు కాబట్టి ఏమో నెక్స్ట్ గట్టిగా ట్రై చేస్తే డిప్యూటీ కలెక్టర్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది కదా? అవును. అంటే అనిపిస్తుంది, అంటే లైక్ సమ్ పీపుల్ ఆర్ టెల్లింగ్ ఒకసారి డిప్యూటీ కలెక్టర్గా వెళ్ళొచ్చు కదా, ఇంకోసారి రాయండి అంటే తెలియదండి. మేబీ నాకు ఈ సర్వీస్లోనే చాలామంది విమెన్ విక్టిమ్స్ ఉన్నారు. అంటే ఇప్పుడు మేల్ ఆఫీసర్స్కి ఈజీగా అప్రోచ్ అవ్వలేరు వాళ్ళ ప్రాబ్లమ్స్, అంటే విచ్ ఇస్ లైక్ డొమెస్టిక్ వైలెన్స్ కానీ మేబీ రేప్ విక్టిమ్స్ కానీ. అంటే వాళ్ళు జనరలీ పబ్లిక్లో వెళ్ళి అడిగితే పోలీస్ స్టేషన్ అంటే భయము టు కంప్లైంట్. నాకేమనిపిస్తుంది అంటే ఇఫ్ మోర్ ఉమెన్ ఆఫీసర్స్ ఆర్ ఇన్ టు దిస్ డిపార్ట్మెంట్, విమెన్ ఈజీగా అప్రోచ్ అయ్యి చెప్పగలుగుతారు, ఓకే ఒక లేడీ ఆఫీసర్ ఉంది, షీ విల్ హెల్ప్ అస్ అని ఒక హోప్ అనేది క్రియేట్ చేస్తే బాగుండు అని అనిపిస్తుంది. సో నాకు ఇంకా తెలియదండి, నాకైతే ఐఎమ్ హ్యావింగ్ దిస్ ఫీలింగ్ దట్ ఐ విష్ టు బీ ఇన్ దిస్ డిపార్ట్మెంట్ ఓన్లీ అనిపిస్తుంది. బికాజ్ ఉమెన్ వైలెన్స్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది. అది కూడా ఇట్ ఈస్ జస్ట్ గోయింగ్ అంటే హిడెన్ అయిపోతుంది, వాళ్ళు రావట్లేదు బయటికి. ఎందుకంటే ఫియర్ ఆఫ్ ఆఫీసర్స్, అంటే ఫియర్ ఆఫ్ ఆఫీసర్స్ ఉండకూడదు, అది చేంజ్ చేయాలనిపిస్తుంది నాకైతే. I don't know how I'll work, but maybe at least if 10 to 15 members అయినా నేను హెల్ప్ చేయగలితే ఈ ప్రాబ్లమ్స్ నుంచి కానీ ఆ డొమెస్టిక్ వైలెన్స్ నుంచి కానీ, ఐ ఫీల్ చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనిపిస్తుంది. బికాస్ ఐ ఫీల్ అంటే డెప్యూటీ కలెక్టర్ ఈజ్ ఆల్సో అ వెరీ గుడ్ పోస్ట్, కానీ ఈ డిపార్ట్మెంట్లో ఉంటే ఈ వైలెన్స్ అనేది విచ్ ఉమెన్ ఆర్ గోయింగ్ త్రూ అనేది కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతాము అని అనిపిస్తుంది. కరెక్ట్, అబ్సల్యూట్లీ. సో యూపీఎస్సీ రాసే ఉద్దేశం ఏం లేదైతే? యూపీఎస్సీ రాశానండి, బట్ అంత సీరియస్గా అయితే రాయలేదు. ఓకే. ఎన్ని అటెంప్ట్స్ ఇచ్చారు? ఒక 4 అటెంప్ట్స్ ఇచ్చానండి. అవునా? అంటే ఇట్ వాస్ జస్ట్ లైక్ అంటే నేనేమి బికాస్ యాక్చువల్లీ అంటే నేను వర్కింగ్ చేస్తూ ఉన్నాను కాబట్టి అంత టైము అది సరిపోలేదు. రైట్. అంటే అది ప్రాపర్గా ప్లాన్ చేసుకుని ఉండాలి. బట్ ఇంజనీరింగ్ చెప్పాను కదండి, అంటే ఆ కెరియర్ గ్రోత్ అంటే నేను స్ట్రక్ అయిపోయాను ఇన్ అదర్ డిపార్ట్మెంట్స్. మీ జాబు, మీ బాబు, ఫ్యామిలీ ఇక్కడ స్ట్రక్ అయిపోయాను. పేరెంట్స్ ఎక్కడ ఉంటున్నారండి ఇప్పుడు? నేటివ్ లోనే ఉన్నారు, వాళ్ళు రాయచోట్లో ఉంటారు. మీరండి? నేనేమో యాక్చువల్లీ చెన్నైలో వర్క్ చేస్తూ ఉంటాను, వెల్లచిరిలో వర్క్ చేస్తాను. ఓకే. సో ఇంకా ఇంటర్వ్యూ గైడెన్స్ కోసము లేకపోతే బుక్స్ కోసం అని చెప్పి హైదరాబాద్కి వచ్చి ప్రిపేర్ అవుతాను అలాంగ్ ఫ్రెండ్స్తో. ఇప్పుడు మీరు రైల్వేస్కి రిజైన్ చేసి మీరు ఇక్కడ ట్రైనింగ్కి వెళ్ళాలనుకుంటారు కదా? ఎస్ అండి, రైల్వేస్లో రిజైన్ చేసి మళ్ళీ ట్రైనింగ్కి వెళ్తాను. ఎప్పటి నుంచి ఉంది మీకు? అదే అంటే ఇంకా టైం తెలియదండి, లైక్ ఇంకా అపాయింట్మెంట్ లెటర్ ఇంకా రాలేదు.
వన్స్ నేనైతే ఎన్ఓసి తెచ్చుకున్నాను రైల్వేస్ నుంచి. సో దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. అండ్ ఇంటర్వ్యూలో కూడా అంటే నాకు మోస్ట్లీ రైల్వేస్ మీద క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి చాలా ప్లస్ అయింది నాకు. రైట్ అంటే మీ డాఫ్ని బేస్ చేసుకుని ఎక్కువ మీ క్వశ్చన్స్ వచ్చాయి. ఎస్, చాలా క్వశ్చన్స్ అన్ని నా వర్డ్ అంటే నాకు అది ఒక ఫెచ్చింగ్ అనిపించింది. కరెక్ట్. అంటే మీకు తెలిసిన ఫీల్డ్లో ఎన్ని అడిగినా మీరు ఈజీగా చెప్పగలుగుతారు కదా, అది మీకు ప్లస్ అయింది. వాళ్ళు కూడా అదే అన్నారు, యువర్ అన్ అసెట్ టు ద ఇండియన్ రైల్వేస్ అన్నారు. సో నాకైతే అక్కడ చాలా ఫెచ్చింగ్ వచ్చింది ఇంటర్వ్యూలో. దట్స్ రియలీ గ్రేట్ అండి. ఎందుకంటే ఎస్పెషల్లీ విమెన్కి సంబంధించిన ఇష్యూస్ మీద వాళ్ళని కొంత కాకపోతే కొంతైనా సేవ్ చేయాలి, వాళ్ళ అవేర్నెస్ పెంచాలి అన్న పాయింట్లో మీరు వర్క్ చేస్తూ నేను ఇక్కడే ఉంటాను అని మీరు ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా మీ దగ్గరికి వచ్చిన విమెన్కి ఖచ్చితంగా మీరు న్యాయం చేస్తారనే నమ్మకం మా అందరికీ ఉంది, నో డౌట్ అందులో. డెఫినెట్గా అండి. విష్ యూ ఆల్ సక్సెస్ అండి వన్స్ అగైన్. థ్యాంక్ యూ. సో మీలాంటి వాళ్ళు ఆ బర్నింగ్ ఉన్న వాళ్ళు ఏ ఫీల్డ్లోకి వచ్చినా కూడా వాళ్ళు చేయగలిగేంత మంచి ప్రజలకు చేస్తారని నమ్ముతున్నాం నిజంగా.